ఈ వీడియోలో నేను ఒక 5 సీక్రెట్స్ అయితే ఎక్స్పోజ్ చేయబోతున్నా. ఇవే నా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయ్యాయి. సో హే గైస్, దిస్ ఈస్ నవీన్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందాం. సో బేసికల్గా నీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నువ్వు అది వేరే పర్సన్కి చెప్పాలి అన్నప్పుడు వాళ్ళకి నీ ఐడియా నచ్చడంతో పాటు నీ వే ఆఫ్ స్పీకింగ్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడైతే నీ వే ఆఫ్ స్పీకింగ్, వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి అర్థమవుతుందో అప్పుడు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నట్టు. ఎందుకంటే ఒకవేళ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక బాగోపోతే నీ ఐడియా, నీ దగ్గర ఉన్న ఎంత మంచి కంటెంట్ ఉన్నా నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే నువ్వు జీరో. సో టిప్ నెంబర్ 1 వచ్చేసి లిసన్ మోర్, టాక్ లెస్. గొప్పగా మాట్లాడే ఎంటర్ప్రినర్స్ కానీ, సీఈఓస్ కానీ, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విషయాలు చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బికాస్ వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ నువ్వు ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు మాట్లాడే ప్రతి చిన్న విషయాన్ని నువ్వు డీప్గా అబ్జర్వ్ చేయి. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్ యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్. సో టిప్ నెంబర్ 2 వచ్చేసి థింక్ బిఫోర్ యూ స్పీక్. నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు ఏదైనా తప్పుగా చెప్పి ఏదైనా తప్పుగా మాట్లాడినా సరే అవతల వాళ్ళ ఆస్పెక్ట్లో నీ వాల్యూ అనేది జీరో అయిపోతుంది. డబ్బులైనా పడిపోతే తీసుకోవచ్చు కానీ మాట జారితే మాత్రం తీసుకోలేవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. టిప్ నెంబర్ 3 వచ్చేసి బాడీ లాంగ్వేజ్ మ్యాటర్. నీ పోస్చర్, నీ ఐ కాంటాక్ట్, ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర ఎంత మంచి కంటెంట్ ఉన్నా కానీ నీ బాడీ లాంగ్వేజ్ కానీ గెస్చర్స్ కానీ కరెక్ట్గా లేకపోతే నీ వాల్యూ జీరో అయిపోతుంది. సో టిప్ నెంబర్ 4 వచ్చేసి ప్రాక్టీస్ విత్ యువర్ మిర్రర్ ఆర్ ఏ కెమెరా. రోజు మార్నింగ్ లేచాక లేకపోతే ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా ఉంటావో ఆ టైంలో నిన్ను నువ్వు రికార్డ్ చేసుకో. అంటే ఏం రికార్డ్ చేసుకుంటే నీకేం మాట్లాడడం రాకపోతే నీ గురించి నువ్వు మాట్లాడడం ప్రాక్టీస్ చేయి. ఒక 90 days ఇలా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్రస్ట్ మీ, నీ మాటల్లో లేక నీ కమ్యూనికేషన్ స్కిల్స్లో నువ్వే చాలా అంటే చాలా మార్పులు అయితే చూస్తావు. సో టిప్ నెంబర్ 5 వచ్చేసి డోంట్ చేస్ పర్ఫెక్షనిజం. ప్రతిసారి నువ్వు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పర్ఫెక్ట్ కారు, బట్ వాళ్ళు పర్ఫెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. బికాస్ దే స్టార్టెడ్ ఎర్లీ. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ 1% ఇంక్రీజ్, అంటే 1% బెటర్ అవుతున్నారు పర్ డే. ద మోర్ దే టాక్ ద బెటర్ దే బికమ్. సో ఐ హోప్ నువ్వు ఇక్కడి వరకు ఈ వీడియో చూసావంటే నువ్వు ఏదో ఒకటి నేర్చుకున్నావని నేను అనుకుంటున్నాను. సో నీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.